హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్ల చిన్నారి. నిన్ననైతే ఎలిమినేషన్స్ జరిగాయి. బిగ్ బాస్ ఏమన్నాడు అంటే ఇంట్లో వాళ్ళతోనే ఎలిమినేట్ చేయబడతాయి అని చెప్పారు. సో అదంతా కంటెస్టెంట్స్ మ్యాచ్ ఫిక్సింగ్ లాగా అనిపించింది. అందరూ ఆదిత్య హోమ్ని సేవ్ చేయడం, ఆ దండలు వేయమన్నారు కదా, అలాగే శేఖర్ భాషను ఎలిమినేట్ చేయడం అయితే చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే సీత ఒక్కరు వేశారు. బట్ అంటే నాకు శేఖర్ భాష కూడా ఎవరో తెలియదు. బట్ ఏంటంటే ఆదిత్య హోమ్‌ను సేవ్ చేయాల్సిన అవసరం అభయ్ నవీన్‌కు, నైనికాకి ఏముంది? ఎందుకంటే నేను రీజన్ చెప్తా చూడండి. పోయిన వీక్ అభయ్ నవీన్ మీ హౌస్‌లో మీ ఇన్వాల్వ్‌మెంట్ ఏమీ లేదు, కనిపించడం లేదు అని ఆదిత్య హోమ్ గారిని నామినేషన్‌లో పెట్టారు. ఈ వీక్ ఏమో ఇంట్లో ఉండాలి అని సేవ్ చేశారు. స్పిరిట్ ఉంది, మీరు ఇన్వాల్వ్‌మెంట్ ఉంది హౌస్‌లో అని. బట్ పోయిన వీక్, ఈ వీక్ అతని ఇంప్రూవ్‌మెంట్ ఏమీ లేదు. టాస్క్ కూడా ఒకటి ఇస్తే మజా పోయడం గ్లాస్‌లో, అతను అది కూడా ఆ చిన్న గేమ్ కూడా ఓడిపోయాడు. బట్ ఉండాలి అని చేశాడు. అది మ్యాచ్ ఫిక్సింగ్ లాగానే అనిపించింది. సేమ్ నైనిక కూడా పోయిన వీక్ ఆదిత్య హోమ్ గారినే నామినేట్ చేశారు. ఎందుకు అంటే నాకేం టాస్క్‌లు ఇవ్వట్లేదు అని నాతో వచ్చి చెప్పాలి, కానీ బిగ్ బాస్ హౌస్‌లో అందరికీ చెప్పారు అని ఆ రీజన్‌తో నామినేట్ చేశారు. ఓకే. బట్ ఇప్పుడు స్పిరిట్ ఉంది అని, మీరు ఆడాలని ఉంది అని ఇందులో ఉంచారు. బట్ మళ్ళీ మొన్న ఒక టైం వచ్చినప్పుడు చెప్పారు. అంటే ఆదిత్య హోమ్ గారి గురించి చెప్పమన్నప్పుడు, మీరు ఆ చిన్న టాస్క్ ఆడలేకపోయారు, దానివల్ల నా క్లామ్ ఓడిపోయింది అని చెప్పారు. సో అప్పుడు ఈ హౌస్‌లో ఉండడానికి అతనికెందుకు సేవ్ చేశారు? తన ఆట నచ్చనప్పుడు శేఖర్ భాషను వీళ్ళిద్దరు సేవ్ చేయొచ్చు కదా. ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ లాగానే అనిపించింది నాకైతే. ఎందుకంటే ఫస్ట్ ఒకరు వేయడంతో మిగతా వారందరూ అదే రీజన్‌తో ఆదిత్య హోమ్‌ని సేవ్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే మణికంఠ కూడా నామినేట్ చేశాడు. బట్ పోయిన వీక్ వాళ్ళిద్దరిని చేశాడు. శేఖర్ భాషను చేశారు, ఆదిత్య ఓంని చేశారు. నార్మల్‌గా అయితే మిగతా వాళ్ళకు శేఖర్ భాష నచ్చకపోయినా వీళ్ళిద్దరికైతే శేఖర్ భాష నచ్చాలి. సో సీత అయితే ఆల్మోస్ట్ వేసేసింది. సో మ్యాక్సిమం ఒక 3 దండలైనా ఇటు పడేవి ఉండేవి. సో ఇలా చేయడం అయితే నాకు అస్సలు నచ్చలేదు. సో నిన్నటి ఎపిసోడ్ అయితే ఇలా జరిగింది. ఆదిత్య హోమ్ గారైతే సేవ్ అయ్యారు. నేను చెప్పిన విషయం మీకు ట్రస్ట్‌ఫుల్‌గా అనిపిస్తే నా వీడియోని లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.